హెచ్డిఎఫ్సి బ్యాంకు తన యూపీఐ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా దాదాపు 3 గంటల పాటు వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం బ్యాంకు ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. ఆగస్టు 10న ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపివేస్తున్నారు. బ్యాంకు వినియోగదారులు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హెచ్డిఎఫ్సి ప్రకటించిన సమయంలో బ్యాంకు కరెంట్ సేవింగ్స్ ఖాతా హోల్డర్లకు ఆర్థికేతర లావాదేవీలు అందుబాటులో ఉండవు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్ పే, ఫోన్పే, వాట్సాప్, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా హెచ్డిఎఫ్సి యూపీఐ సర్వీసు అందుబాటులో ఉండదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు తన యూపీఐ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా దాదాపు 3 గంటల పాటు వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం బ్యాంకు ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. ఆగస్టు 10న ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపివేస్తున్నారు. బ్యాంకు వినియోగదారులు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హెచ్డిఎఫ్సి ప్రకటించిన సమయంలో బ్యాంకు కరెంట్ సేవింగ్స్ ఖాతా హోల్డర్లకు ఆర్థికేతర లావాదేవీలు అందుబాటులో ఉండవు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్ పే, ఫోన్పే, వాట్సాప్, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా హెచ్డిఎఫ్సి యూపీఐ సర్వీసు అందుబాటులో ఉండదు.